వెల్కమ్ టు ఆకెర్ న్యూస్. నిజానికి 27 ఏంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక 50-60 సంవత్సరాల కింద ఏర్పాటు చేసింది కాబట్టి ఇక్కడ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా వచ్చినాయి. మొత్తం ఇండస్ట్రీస్ ఇప్పుడు భారత్ ఫ్యూచర్ చేయాలని ఉంది కదా. అట్లా షిఫ్ట్ చేయకుండా మరి మీకు ఎవరికి విల్లింగ్ ఉందో వాళ్ళే వెళ్ళాలంటే మిగతా వాళ్ళు ఉండమని చెప్పినట్టు కదా. ఉండమని చెప్పారు కానీ ఇమీడియట్ గా వాళ్ళు వేరే చోట ఇచ్చింది కూడా ఏంటంటే తెలంగాణ రైజింగ్ లో చెప్పేది మేము ఇండస్ట్రీనే షిఫ్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ క్లారిటీ ఇంకా సరిగ్గా ఇవ్వలేదు. సో వాళ్ళు GO 27 ప్రకారంగా చెప్పేది ఏంటంటే ఓన్లీ విల్లింగ్ వాళ్ళే వెళ్ళండి అంటున్నారు. కానీ దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఫ్రూట్ఫుల్ గా ఇండస్ట్రీ నడుపుతున్నారో వాళ్ళని ఉండమని చెప్తున్నారు కానీ ఎలా ఉంటారు? 1 year పోగానే సింపుల్ కామన్ సెన్స్ అండి. అది గతం లాస్ట్ 30-40 years చూసేదే మనం. రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియాలో ఇండస్ట్రీ ఉండకూడదని రూల్ క్లియర్ గా ఉంది. అది స్పష్టంగా ఉన్నప్పుడు నువ్వు విల్లింగ్ వాళ్ళనే నువ్వు వెళ్ళు కమర్షియల్ మార్చుకో అని చెప్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం అవ్వాలి? నువ్వు అక్కడే ఉండు అని చెప్తున్నారు ఇవాళ. బట్ వాట్ ఈస్ ఎక్కడ వేర్ ఈస్ ది క్లారిటీ ఇన్ దట్? ఆ క్లారిటీ ఆ స్పష్టత అది స్టేక్ హోల్డర్స్తో కూర్చుని క్లియర్గా చెప్తే డిస్కస్ చేస్తే బాగుంటుంది. అంటే ఇండస్ట్రీస్ని టోటల్గా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసినా పర్లేదు కానీ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అవన్నీ ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ అవన్నిటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మాత్రమే షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఐడియా చాలా మంచిదండి, దాంట్లో డౌటే లేదు. ఐడియా చాలా మంచిది, కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్ ఐడియా చాలా మంచిది. కానీ ప్రొసీజర్ విచ్ ఈస్ గోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ముందర ఏ స్టెప్ చేయాలో అది చేయండి, చేసిన తర్వాత రండి. మీరు రివర్స్ వస్తున్నారు ఇక్కడ. ఇది మా అభిప్రాయం. ఇట్ షుడ్ నాట్ బి రివర్స్. ఫస్ట్ యూ క్రియేట్, షో ద ల్యాండ్, క్రియేట్ ది ఈకో సిస్టమ్, ఎవ్రీథింగ్. జనాల్ని అక్కడికి వెళ్ళే అవకాశం క్రియేట్ చేయండి. చేసిన తర్వాత దీనికి రావాలి. కానీ దానికంటే ముందర మీరు ప్రయారిటీ దీనికి ఇచ్చారు. ప్లస్ దాంట్లో ఎంత స్పష్టంగా రాస్తున్నారంటే 20% అప్ ఫ్రంట్ ఫీ కట్టేసేయండి. సో అది చదువుతుంటే ఎలా ఉందంటే ముందర రెవెన్యూ జనరేట్ చేయాలి గవర్నమెంట్కి, బికాజ్ గవర్నమెంట్ నీడ్స్ మనీ. అది కూడా ఒప్పుకుంటున్నాం. కానీ అదే స్పీడ్తో అది కూడా చూపెట్టండి. అది ఏ క్లారిటీ లేదు. ఉదాహరణకి MSME పాలసీనే చెప్తున్నాను మళ్ళీ. మీరు 1 year బ్యాక్ ఇచ్చారు, దాని పాలసీ గైడ్ లైన్స్ ఇప్పటికి ఇవ్వలేదు. 1 year నుంచి గైడ్ లైన్స్ ఇంకా రాలేదు. ఇస్తున్నారు, క్లారిటీ రాలేదు, గైడ్ లైన్స్ రాలేదు. ఇచ్చారు, ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు, హౌ టు ఇంప్లిమెంట్ అనేది ఇచ్చారు, బట్ టోటల్ 100% క్లారిటీ రాలేదు. రెండోది 2008-09 నుంచి వేజ్ రివిజన్స్ ఉన్నాయి లేబర్ది. అది కూడా ఇన్ని స్టేక్ హోల్డర్స్ మీటింగ్లు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, అది కూడా రాలేదు. సో చిన్న చిన్న విషయాలే, సింపుల్ థింగ్సే 2 years 3 years తీసుకుంటుంటే ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు విల్లింగ్ అనే చెప్పి తీసుకెళ్ళినా కూడా ఎక్కడ పెడతారు యూనిట్? ఎన్నాళ్ళు పడుతుంది? ఇది మాత్రం మీరు ఈ ప్రాసెస్ కమర్షియల్ది 90 days 3 months 4 months లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. జోన్ కన్వర్షన్ మాత్రం ఇమీడియట్ గా అయిపోతుంది. కానీ అక్కడ అసలు ఇంకా మొదలే కాలేదు. ఆ ఆలోచన కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చెప్పడం మాత్రం చెప్తున్నారు, దాని జోన్ క్రియేట్ చేశారు. ఓకే, ప్యూర్ జోన్ లో వస్తాయి ఇండస్ట్రీస్ అని క్రియేట్ చేశారు. కానీ ప్యూర్ జోన్ ఎక్కడ, ఏ పోర్షన్ లో, ఎప్పుడు, దానికి రోడ్ ఉందా, ఇంటీరియర్ రోడ్స్ వస్తాయన్నారు, ఇవన్నీ ఆ ప్రాసెస్ ఎక్కడుంది? ఓకే, అంటే గవర్నమెంట్ మీరు అన్నట్టు నిజంగానే అంత అక్కడ ఇన్ఫ్రా అంతా డెవలప్ చేసి అంటే ఇండస్ట్రీస్తో డిస్కస్ చేసి ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఆ ప్యూరు ఇవన్నీ కొన్ని పదాలు బట్టి అది చేస్తున్నది అంతా ఓకే అంటారా? చాలా మంచిది స్టేట్కి. ఒకవేళ అది నిజంగా అమల్లో పెట్టి ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది ప్రాక్టికల్గా చేయగలిగితే చాలా మంచిది. కానీ చేయగలిగితే అనే డౌట్ ఎందుకు వస్తున్నది అంటే ఇప్పుడు ఈ GO 27తో వచ్చే డౌట్లు ఇవన్నమాట. సో అది చేసే టైంకి ఇండస్ట్రీ సర్వైవ్ కాలేదు, చాలా మంది క్లోజ్ చేసుకుంటారు. సో ఉన్నదాన్ని నరకకుండా ఇది నడుపుతూ అక్కడికి షిఫ్ట్ అయ్యే సిస్టమ్ అయితే బాగుంటుంది.